ఇక ప్రజలు అసంతృప్తి, అసహనం అన్నటువంటిది వ్యక్తం చేయడం ప్రారంభిస్తున్నారా? తాజాగా జరిగినటువంటి సంఘటన తుని నియోజకవర్గంలో ఏదైతే సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలేం పెద్దగా ఆశించట్లేదు, కోరుకోవట్లేదు అనేటటువంటిది కాదు, కోరుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం పెన్షన్లు ఇదివరకు ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి వాలంటీర్లు ఇస్తుంటే అబ్బే అవసరం లేదు, ఆ ఏరియాలో ఇస్తే ఇప్పటికి కూడా ఇంటికి ఇస్తున్నామని చెప్తున్నారు. ఆ ఏరియాలో ఒక చోట ఉంచుని చుట్టుపక్కల వాళ్ళందరినీ రమ్మని కేకేస్తున్నటువంటి సందర్భం. అది కొంత తప్పదు కాబట్టి డబ్బులు తీసుకుంటారు, కొంత ఇబ్బందికరమైంది. ఎందుకంటే అంతకుముందు అది లేకపోతే కనుక ఇదే కరెక్ట్గా ఉండేది. దీంతో మహిళలు నిలదీయడం ప్రారంభించారు. తాజాగా అధికారిని నిలదీసినటువంటి అలాంటి ఉదంతం తునిలో చోటు చేసుకుంది. అది ఒకసారి విందాం. గత ప్రభుత్వం ఏముంది, ఒక ఇల్లు నడిపేసి ఒక ఇల్లుకి ఎవరైనా అందిందా? ప్రతి వాళ్ళంటే ప్రతి ఇంటికి వెళ్ళారు కదా, అలాగే చెయ్యాలి. సర్వే కూడా ప్రతిది కూడా అలాగే సర్వే చేయాలండి, అలాగే చెయ్యాలి, అలాగే చెయ్యాలంటే నేనంటే అప్పుడు జరిగిపోయిన అంటలేదు. మీరు అలా మాట్లాడకండి, మీరు అలా మాట్లాడలేదు. సమన్వయం జరగాలి, ప్రతి ఒక్కరింటికి జరగాలి, ప్రతి ఒక్కింటికి వెళ్ళాలంటున్నానండి, ప్రతి ఒక్కింటికి వెళ్ళాలంటున్నాను, ప్రతి ఒక్కింటికి వెళ్ళాలంటున్నానండి, ప్రతి ఒక్కరింటికి సర్వే చేయాలండి. ఇది రాజకీయం కాదు. మన ఊర్లో పేదోళ్ళ సంఖ్య మన ఊర్లో పేదోళ్ళ సంఖ్య 176 మందేనండి. మన ఊర్లో పేదోళ్ళ సంఖ్య 176 మందేనా? మన ఊర్లోనంటున్నాను. ఎవరండి? ఎందుకు ఎవరండి? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరెందుకు ఇస్తారండి? మీరెందుకు ఎవరు? మీ ప్రభుత్వమే మీకు నమ్ముకున్నప్పుడు మీరెందుకు ఇవ్వకపోవాలి? మీ ప్రభుత్వమే మీకు నమ్ముకున్నప్పుడు మీరెందుకు ఇవ్వకపోవాలంటున్నానండి. అందరికీ సమన్వయం జరగాలి అంటున్నానండి, అందరికీ సమన్వయం జరగాలి అంటున్నానండి, అందరికీ సమయం జరగాలి అంటున్నాను, సమన్వయం జరగాలి. ఏంటి ఏం దయచేసి మరి సమన్వయం పాటించాలి అందరూ కూడా. మీ అధ్యక్షులు ఏమంటే చెప్పగలిగింది. ఇది ఇక క్రమంగా ఇట్లాంటి అంటే ఒకటి ఇది వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదంతా చేయించారన్నటువంటిది ఆటోమేటిక్గా అంటారు. కాకపోతే బేసిక్గా ఏంటంటే రేపు పెన్షన్ల ఏరివేత అయినా లేకపోతే ఇతర పథకాలకు సంబంధించిన దాంట్లోనైనా క్రమంగా ప్రజల్లో మార్పు వస్తుంది.